వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం భూమి వల్ల లాభం ఎవరికి ఉంటుంది అనే అంశం. సహజంగా ఈ భూమిపై జన్మించిన అందరికీ భూమి ద్వారా లాభం అనేది ఉండదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఇళ్ళు కట్టి దాని ద్వారా ఆదాయం కానివ్వండి, షాప్స్ కట్టి బాడుగలకు ఇవ్వడం లేదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టివ్వడం ఆదాయం పొందడం, ఖాళీగా ఉన్న భూమిని కొని అధిక లాభానికి అమ్ముకోవడం, వ్యవసాయ భూముల ద్వారా లాభం పొందాలన్నా అన్నింటికీ కారకం భూమి మాత్రమే. అయితే ప్రతి ఒక్కరూ ఇందులో గొప్ప విజయం సాధించలేరు. ఇక జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉంటే భూమికి సంబంధించిన విషయాలు లాభదాయకంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా భూతత్వ రాశులనే 3 రాశులు అంటే వృషభం, కన్య, మకరం ఇవి భూతత్వ రాశులు. తర్వాత భూమికి కారక గ్రహాలని 2 గ్రహాలను పేర్కొన్నారు. ఒకటి కుజుడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్ వృత్తికి మన్నుకు కారకుడు, ఎరుపు రంగు వస్తువులకు కారకుడు. అయితే తెలియని ఇంకొక గ్రహం బుధుడు కూడా భూతత్వ గ్రహం. ఎందుకంటే కన్యా రాశి కూడా భూతత్వం కలిగిన రాశి. ఈ 3 భూతత్వ రాశులు 3 రకాలైన భూమిని సూచిస్తాయి. ఉదాహరణకు వృషభం వ్యవసాయ యోగ్యమైన భూములను సూచిస్తుంది. కన్య ప్రజలు నివసించే భూమిని సూచిస్తుంది. అంటే అపార్ట్మెంట్ ఇళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు, షాప్స్ లాంటి వాటిని సూచిస్తుంది. మకరం చిత్తడి నేలను సూచిస్తుంది. అంటే సముద్ర తీరం, నదీ తీరం లాంటి ప్రదేశాలను సూచిస్తుంది. సముద్ర తీరంలో ఉప్పును తయారు చేస్తుంటారు. తీరం వెంబడి ఉండే భారీ నిర్మాణాలను మకరం సూచిస్తుంది. సో భూతత్వ రాశులైన ఈ 3 విధాలైన వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇటువంటి భూతత్వ రాశుల్లో మీ లాభాధిపతి ఉన్నారంటే, అంటే మీ జాతకంలో ఈ భూతత్వ రాశుల్లో మీ లాభాధిపతి ఉండి ఈ లాభాధిపతి దశ లేదా భుక్తి మీకు జరుగుతున్నట్లయితే మీకు నిశ్చయంగా భూమి ద్వారా ఆదాయము, లాభము, అభివృద్ధి ఉంటుంది. ఇక ఒక్కొక్క లగ్నానికి లాభాధిపతి వేర్వేరు గ్రహాలు ఉంటాయి. ఉదాహరణకు మేష లగ్నానికి లాభాధిపతి ప్లస్ బాధకాధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు వృషభంలో ఉన్న, కన్యలో ఉన్న, మకరంలో ఉన్నారంటే భూమి ద్వారా లాభం, ఆదాయం ఈ జాతకులకు ఉంటుంది. అంటే పైన పేర్కొన్న 3 విధాలైన భూములలో భూతత్వ రాశికి తగిన విధంగా ఆదాయం, లాభం ఉంటుంది. వృషభంలో ఉంటే వ్యవసాయం ద్వారా ఆదాయం, కన్యలో ఉంటే రియల్ ఎస్టేట్ వృత్తి ద్వారా, కన్స్ట్రక్షన్ వృత్తి ద్వారా ప్రజలు నివసించే ఇళ్ళు కట్టి బాడుగలకు ఇవ్వడం ద్వారా ఆదాయం ఉంటుంది. మకరంలో ఉంటే సముద్ర తీరాలు, నీరు, నేల జాయిన్ అయ్యే ప్రదేశాల ద్వారా ఆదాయం అని తీసుకోవాలి. వృషభ లగ్న జాతకులకు కూడా అదే విధంగా లగ్నానికి లాభాధిపతి గురువు, ఈ లాభాధిపతి వృషభంలో ఉన్నా, కన్యలో ఉన్నా, మకరంలో ఉన్న మీకు భూమి ద్వారా ఆదాయం ఉంటుంది. ఇందులో గురువు మకరంలో నీచం అవుతారు కాబట్టి లిటిగేషన్ భూముల ద్వారా ఆదాయం, లాభం ఉంటుంది. మిథున లగ్న జాతకులకు 11వ స్థానాధిపతి కుజుడు. ఈ కుజుడు వృషభంలో ఉంటే మంచి ఆదాయాన్ని ఇస్తారు. కన్యలో ఉన్నప్పుడు పెద్దగా మంచి చెయ్యరు. ఎందుకంటే కుజుడికి ఇది నెగిటివ్ స్థానం. మకరంలో ఉండకూడదు కాబట్టి మిథున లగ్న జాతకులకు భూమి ద్వారా ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది. కర్కాటక లగ్నానికి 11వ స్థానాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వృషభంలో స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు కాబట్టి వ్యవసాయం ద్వారా లాభం, ఆదాయం, కన్యలో నీచం అవుతారు కాబట్టి పెద్ద ఆదాయం ఉండదు. మకరంలో ఉంటే మంచిది. సింహలగ్న జాతకులకు బుధుడు లాభాధిపతిగా వస్తారు. వృషభంలో ఉంటే అద్భుతమైన ఆదాయం, కన్యలో ఉన్న, మకరంలో ఉన్న అద్భుత ఆదాయం, లాభం ఉంటుంది.
కన్యా లగ్న జాతకులకు 11వ స్థానాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు వృషభంలో ఉచ్చం అవుతారు కాబట్టి వీళ్ళు ముట్టిందల్లా బంగారం అవుతుందనే విధంగా వ్యవసాయం ద్వారా లాభం ఆదాయం ఉంటుంది. కన్యలో ఉన్న భూమి ద్వారా ఆదాయం అంటే ప్రజలు నివసించే ప్రదేశాల్లో అపార్ట్మెంట్స్ లాంటి వాటి వల్ల లాభం ఆదాయం ఉంటుంది. మకరంలో ఉన్న సమస్య లేదు. తులాలగ్న జాతకులకు రవి లాభాధిపతి. వృషభంలో ఉన్న 12వ స్థానమైన కన్యలో ఉన్నా సరే, 4వ స్థానమైన మకరంలో ఉన్నా సరే వివిధ పరిశ్రమలను స్థాపించడం, దాని ద్వారా ఆదాయం, విదేశాలలో సంపద, దాని ద్వారా లాభం లాంటివి ఇస్తారు. వృశ్చిక లగ్న జాతకులకు బుధుడు లాభాధిపతి మరియు అష్టమాధిపతి అనే డబల్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి 11వ స్థానమైన కన్యలో ఉంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అదేవిధంగా 7వ స్థానమైన వృషభంలో ఉన్న భూమి రీతిగా ఆదాయం ఉంటుంది. 3వ స్థానమైన మకరంలో ఉన్న తన స్వంత ప్రయత్నాల వల్ల చాలా సంపదను పోగు చేసుకునే విధి ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. ధనుసు లగ్నానికి సంబంధించినంత వరకు 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానమైన మకరంలో ఉన్నప్పుడు సమస్య లేదు. 6వ స్థానమైన వృషభంలో ఉంటే ఒక రకంగా ఆదాయం అని ఉన్నా అందులో కూడా చిక్కులు సమస్యలు ఉంటాయి. 10వ స్థానమైన కన్యలో నీచమనే స్థితిలో ఉంటారు కాబట్టి నీచభంగం ఏర్పడితే మాత్రమే భూమి ద్వారా ఆదాయం ఉంటుంది. ఈ మిథునం ధనుస్సుకు భూమి ద్వారా ఆదాయం పొందే విషయంలో సమస్యలను ఎదుర్కొనే రాసులుగా ఉంటాయి. మకర లగ్న జాతకులకు 11వ స్థానాధిపతి కుజుడు. లగ్నంలో ఉచ్చం పొందితే భూమి ద్వారా ఆదాయం, 5వ స్థానమనే వృషభంలో కూడా వ్యవసాయం ద్వారా లాభం ఆదాయం, కన్యలో ఉంటే భూమి ద్వారా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కుంభలగ్న జాతకులకు గురువు 11వ స్థానాధిపతి మకరంలో నీచమవుతారు కాబట్టి భూమి ద్వారా ఆదాయాన్ని ఎదురు చూడకూడదు. వృషభంలో ఉన్న కన్యలో ఉన్న భూమి ద్వారా ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు. మీనలగ్న జాతకులకు 11వ స్థానాధిపతి శని భగవానుడు. లాభస్థానంలో ఉంటే భూమి ద్వారా లాభం, వృషభంలో ఉన్న అద్భుత ఫలితాలను భూమి ద్వారా ఇస్తారు, కన్యలో ఉన్న మంచి ఫలితాలను ఇస్తారు. సో మీ లాభాధిపతి భూతత్వ రాశులని పేర్కొనబడే వృషభం, కన్య మరియు మకర రాశుల్లో ఉంటే మీకు భూమి ద్వారా ఆదాయం నిశ్చయంగా ఉంటుంది. అయితే దానికి ముఖ్యంగా వీళ్ళ దశాభుక్తులు జరగాలని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.